హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం తెలుసుకుంటున్నటువంటి అయోధ్య చేరిన కృష్ణ నవలలో ఇది 5వ భాగం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 5వ భాగం. సాయంత్రం. హైదరాబాద్ సిటీకి దూరంలో ఉన్న ప్రశాంతమైన సాయిబాబా గుడి. సాయంత్రం 6:30 అయ్యింది. పగలంతా నిప్పులు చెరిగిన సూర్యుడు ప్రశాంతంగా అస్తమిస్తున్నాడు. అప్పటి వరకు పెనంలా మారిపోయి అప్పుడే చల్లబడుతున్న ఒక పాలరాతి అరుగుపై కృష్ణ అనూష కోసం ఎదురు చూస్తున్నాడు. గడుస్తున్న ప్రతిక్షణం హృదయం పరితపిస్తుంది. మొదటిసారి తనని చూసిన రూపాన్ని మళ్ళీ మళ్ళీ నెవరి వేసుకుంటున్నాడు. క్షణం క్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. గుడిలో ఎవరు అడుగు పెట్టినా అనూషేనేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. కృష్ణ ఎదురుచూపులకు తెరదించుతూ అనూష కృష్ణ కళ్ళకు కనిపించింది. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఒక కొత్త కాంతి ఉదయిస్తున్నట్లు అనిపించింది. నేరుగా కృష్ణ వైపు చూసింది. రోజు గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎప్పుడెప్పుడు కలవాలని పరితపిస్తున్న వ్యక్తి ఎదురుగా నిలబడి ఉండడంతో ఇద్దరి హృదయాలలో ఒక చిన్న ప్రళయం మొదలయ్యింది. ఆకుపచ్చని గడ్డిలో నడవడానికి వీలుగా అక్కడ బండలమర్చారు. ఆ దారి నేరుగా కృష్ణ వైపుకే ఉంది. అడుగులు వేస్తూ అనూష దగ్గరవుతుంది. చేతికి గోల్డ్ కోటెడ్ వాచ్, మరో చేతిలో 2 మొబైల్స్. కనులకు అడ్డుపడుతున్న కురులను వెనక్కి నెడుతూ అడుగులు ముందుకు వేసింది అనూష. హాయ్ అని పలకరిస్తూ కృష్ణకు దగ్గరయ్యింది. హలో అంటూ కృష్ణ చిరునవ్వుతో తిరిగి పలకరించాడు. కూర్చోమన్నట్లు కృష్ణ చేసిన సైగ అర్థమై అనూష కృష్ణ పక్కనొచ్చి కూర్చుంది. మొదట కొద్దిసేపు ఇద్దరు మొహమాటంగా ఉండిపోయినా కొద్దిసేపటికి మాటలు ముందుకు కదిలి చిన్న ప్రవాహంలా మారిపోయాయి. 1-2 సార్లు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఒక క్షణం ఆగిపోయారు. మాట్లాడుతూ ఒకసారి కృష్ణ అనూష చేతిని పట్టుకోబోయేసరికి అనూష భయంతో చేయి వెనక్కి లాక్కుంది. భయం అనడం కంటే దాన్ని తొలి స్పర్శలోని మధురానుభూతి అనుకోవచ్చు. కృష్ణలో కనిపించిన నిరాశని గమనించిన అనూష ఈసారి తనే కృష్ణ చేతిలో చేయి కలిపింది. ఆనందంతో ఆ చేతిని మరింత బలంగా పట్టుకున్నాడు కృష్ణ. ఒక స్పర్శ ఇంత ఆనందాన్ని ఇస్తుందని, ఒక సాయంత్రం ఇంత మధురంగా ఉంటుందని, ఒక పరిచయం అంత హాయిని కలిగిస్తుందని కేవలం తొలి ప్రేమలోనే అర్థమవుతుంది. కాలం గడిచే కొద్దీ ఎన్నో మారవచ్చు, కానీ ఆ సాయంత్రం కృష్ణ అనూష మధ్య జరిగిన ఆ క్షణాలు ఇద్దరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇద్దరిలో ఒకే రకమైన భావోద్వేగం. ఇది కళ నిజమా అని నమ్మలేనంత పరవశం. ప్రపంచం అక్కడే అలానే ఆగిపోతే బాగుండనిపించే క్షణాలవి. పాత సినిమాల్లో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకునే సీన్లు చూసి నవ్వుకున్న కృష్ణకు అనూష కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆగిపోయిన ఆ క్షణం అర్థమయ్యింది. నిజమే, ఇందులో ఏదో మాయ ఉందని. అసలు ఏ మద్యం ఇవ్వలేని మైకం మగువ. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారిద్దరూ. మాటలు కూడా ఆగిపోయాయి. కేవలం కనులు మాట్లాడుతున్నాయి అంతే. ఎవరో తట్టి నిద్రలేపితే తప్ప బయటికి రాలేని ఒక మధుర ప్రపంచంలో వ్యవహరిస్తున్నారు. కొద్దిసేపటికి అనూష ఫోన్ రింగ్ అవ్వడంతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు. రింగ్ అవుతున్న ఫోన్ ఎవరు ఏంటని కూడా చూడకుండా కట్ చేసింది అనూష. మామూలు పల్లెటూరులో అయితే వింతగా చూసేవారేమో, కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రేమ జంటలకు కొదవలేదు. అప్పటికే వాళ్ళు అక్కడికొచ్చి గంటకు పైనే అయ్యింది. 2-3 చూస్తూ వెళ్లారు, కానీ ఎవరూ ఎవరిని పట్టించుకోవడం లేదు. సమయం 7:30 అయ్యింది. విశాలమైన గుడిలో కృష్ణ, అనూష ఒక చివరన కూర్చుని ఉన్నారు. వాతావరణం చల్లబడింది. దూరంలో దేవుని పాటలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో చందమామ మరింత అందంగా కనిపిస్తున్నాడు. ఒకరి చేతిలో ఒకరు చేయి కలుపుతూ కృష్ణ భుజంపై అనూష తలవాల్చింది. బరువు భుజానం మోపిన ఆ హాయిని హృదయం మోస్తున్నట్లు అనిపించింది కృష్ణకు. ఎంతటి బాహుబలి అయినా భుజంపై ప్రేమ తలవాలిస్తే ఆ బరువు మోయలేడేమో. సొంత ఊరు, సొంత ఇల్లు, మనదంటూ ఒక చిన్న బిజినెస్, ఒకటి క్రింద పనిచేయకుండా, ఎవరు ఏమంటారో అని భయపడకుండా పని చేసుకొని సాయంత్రానికి ఇల్లు చేరుకుంటే చాలు. అంతకు మించి ఏం కావాలి జీవితంలో? అనూష చేతిని నిమురుతూ చెప్పాడు కృష్ణ. నాకు పెద్దగా కోరికలేమీ లేవు. ఈ సిటీ లైఫ్, మిడ్-నైట్ జాబ్స్ నాకు అస్సలు నచ్చడం లేదు. ఏదో ఒక పల్లెటూరులో ప్రశాంతంగా సెటిల్ అయిపోవాలి. మరి డబ్బులు సంపాదించొద్దా? కోట్లు సంపాదించాలి, కాళ్ళలో తిరగాలని ఆశ లేదు. ఉన్నదానిలో ప్రశాంతంగా ఉంటే చాలు. మాటల్లో టైం చాలా వేగంగా గడిచిపోయింది. 8:30 అయ్యింది. జనాల రద్దీ తగ్గిపోయింది. ఇంకా బయలుదేరదామా? చిన్న స్వరంతో అయిష్టంగా అడిగింది అనూష. అప్పుడేనా నిరాశతో, మళ్ళీ లేట్ అవుతుంది, వెళ్దాం మరింత దగ్గరవుతూ చెప్పింది. కొద్దిసేపు ఉండి వెళ్ళొచ్చు కదా.
కృష్ణ రిక్వెస్ట్ చేయడంతో అనూష మౌనంగా ఉండిపోయింది. బాబు, కొద్దిసేపట్లో గుడి మూసేస్తారు, హారతి ఇస్తున్నారు, తీసుకొని వెళ్ళండి, గుడిలో పనిచేసే ఒక ఆవిడే చెప్పింది. దర్శనం చేసుకొని బయటకి నడుచుకుంటూ వస్తూ, మేడం, ర్యాపిడో బుక్ చేసుకుంటే మీ లొకేషన్లో మిమ్మల్ని డ్రాప్ చేస్తా, కృష్ణ ఆట పట్టించాడు. అనూష కృష్ణ చేతిని గిల్లుతూ, ఇంకా నాకు ఆ అవసరం లేదులే. కృష్ణ బండి స్టార్ట్ చేసి అనూష కోసం ఎదురు చూస్తున్నాడు. తను నిదానంగా వచ్చి ధైర్యంగా బండిపైన ఎక్కి కూర్చుంది. బండి నెమ్మదిగా ముందు కదిలింది. అనూష కృష్ణ భుజంపై చెయ్యి వేయగానే కృష్ణకు చాలు ఈ జన్మకు అనిపించింది. మేడం, పేమెంట్ ఫోన్పే చేస్తారా లేక క్యాష్ ఇస్తారా? మీరు ఎలా కావాలంటే అలా ఇస్తా భయ్యా. ఈసారి అనూష ఆట పట్టించింది. ఇంకోసారి భయ్యా అన్నావనుకో. ఓకే బ్రో. కృష్ణకు కోపం, నవ్వు ఒకేసారి వచ్చాయి. సరే, ఒక డీల్ చేసుకుందాం. నేను డబ్బులు తీసుకోను, నువ్వు నన్ను బ్రో అనకు. ఇంకా ఆ క్యారెక్టర్ నుండి బయటికి వచ్చేద్దాం. కృష్ణ రాజుకి ఒప్పుకున్నాడు. అయినా అంటే ఏమైంది, మనం ఏమైనా లవర్సా? కృష్ణ ఒక్క క్షణం బండి పక్కకి ఆపి తిరిగి చూస్తూ, ఏంటి ఎంత మాట అన్నావు? అమాయకంగా అడిగాడు. నువ్వు ఇంతవరకు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, అడిగినట్లు అడిగింది అనూష. కృష్ణ సమాధానం చెబుతుంటే, మామూలుగా కాదు, సినిమాటిక్ వేలో మోకాళ్ళపై కూర్చొని ఇక్కడే ఇలానే రోడ్డుపైనే చెప్పాలి. చెప్తావా? కళ్ళెగరేస్తూ అడిగింది అనూష. కృష్ణ ఒక్క క్షణం ఆగి బండిలో తన కోసం తెచ్చిన ఒక చాక్లెట్ గిఫ్ట్ రెండు బయటకు తీసి ఒక కాలు కిందకి పెట్టి అనూష వైపు తలెత్తి చూస్తూ, ఉండిపోతావా నాతో ఇలానే అడిగేశాడు. అనూషకి ఆశ్చర్యం, అమితానందం. విశాలమైన రోడ్డులో వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. తనేదో సరదాగా అడిగింది కానీ కృష్ణ నిజం చేసేశాడు దాన్ని. అటువైపు బండి మీద వెళ్తున్న ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు ఆ సీన్ చూసి ఓ అంటూ కేరింతలు కొట్టారు. అనూష కళ్ళలో ఆనంద బాష్పాలు ఆగడం లేదు. చేతులు వణుకుతున్నాయి. అలానే కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని తనని గట్టిగా హత్తుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారిద్దరూ. జీవితంలో కొన్ని రోజులుంటాయి, జీవితాంతం గుర్తుండిపోయేలా. హృదయానికి ఆనందం పట్టాభిషేకం జరిగేది నిస్వార్థమైన ప్రేమ పొందినప్పుడే. ఆ అనుభవం మళ్ళీ దొరకదు. ఆ అనుభూతి అందరికీ అందదు. కేవలం ప్రేమకు మాత్రమే ఆ శక్తి ఉంది. బాటసారులను భాగస్వాములుగా మారుస్తుంది. భావోద్వేగాలను ప్రతి ఉదయం మొదటి భోజనంలా అందిస్తుంది. తన్మయత్వం, హృదయ ఆనంద తాండవం. వివరించలేము, వర్ణించలేము. అంతే, అది ప్రేమ. ఆ రోజుకి అత్యంత కఠినమైన సందర్భం రానే వచ్చింది. కృష్ణ అనూషని రూమ్ దగ్గర వదిలి తిరుగు ప్రయాణం అవ్వాలి. లేట్ అవుతుంది, ఇంకా రేపు కలుద్దాం, సున్నితంగా తన చేతిలో నుండి అనూష చేతిని విడిపించుకుంటూ చెప్పాడు కృష్ణ. ఇంకొంతసేపు ఉండొచ్చు కదా, తన చేతిని బలంగా పెనవేసుకుంటూ అడిగింది అనూష. అప్పటికే టైం రాత్రి 11 అయ్యింది. ఇంకా తప్పదన్నట్లు అయిష్టంగానే బయలుదేరాడు కృష్ణ. తను వీధి చివర మలుపు తిరిగే వరకు అనూష కృష్ణ వైపే చూస్తుండిపోయింది. తెల్లవారుజామున 3:30 అవుతుంది. రోజు మొత్తం జరిగింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మరోసారి ఎప్పుడు కలవాలని కలలు కంటూ నిద్రలోకి జారుకున్నారు ఇద్దరూ. ఇంతటితో 5వ భాగం ముగిసింది. ధన్యవాదాలు.